మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి మహాశివరాత్రి సందర్భంగా కావలి పట్టణంలోని శివాలయంలో నిర్వహించిన తెప్పోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆ పరమశివుని ఆశీస్సులతో మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. కనకపట్నం అభివృద్ధి రథసారథిగా పేరుగాంచిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కావలి శివాలయం ప్రధాన అర్చకులు శశిస్వామి, ఆలయ ఈవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, ప్రసాదం, క్యూలైన్లు, భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చక్కగా నిర్వహించిన ఆలయ అధికారులు, సిబ్బందికి భక్తుల కృతజ్ఞతలను తెలిపారు. మొత్తానికి ఈ మహాశివరాత్రి వేడుకలు కావలి పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.